తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. అగ్రహారం శివాలయంలో తొలుత ఆయన విశ్వేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దూసరపొడి రాంబాబు, మాజీ సర్పంచ్ కన్నెగంటి రూత్కళ, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, మాజీ ఎంపీటీసీ గంధం బుజ్జి తదితరులు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఘన స్వాగతం పలికారు. ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులకు వివిధ రకాల క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముక్కు వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. పాఠశాలలో మైదానాన్ని మెరుగుపరుస్తానని, పచ్చదనాన్ని పెంపొందిస్తానని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని వివరించారు. మాతృభాషను మరిచిపోవద్దని, విద్యలో ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు విద్యార్థులందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ, జెడ్పీటీసీ రణస్థల కనకదుర్గ, ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు, ఎంపీటీసీ మున్నలూరి సువర్ణలక్ష్మి నాయకులు పాల్గొన్నారు. మీ ఊరు ఎన్ఆర్పి అగ్రహారం కదా? ఎన్ఆర్పి అంటే ఏంటి? నరసింహరాజపురం అగ్రహారం. ఇదే ప్రశ్న చాలామంది నాయకులను అడిగా, తెల్లమోహన్ వేశారు. సో మీ విద్యార్థులు చాలా అప్డేట్గా ఉన్నారు, చాలా సంతోషం. అందుకనే మరి మీకు ఇన్ని మెరిట్ ర్యాంకులు వచ్చినాయి. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ మన ఊరిని మనం ప్రేమించాలి. ఊరిని ప్రేమించాలంటే ఇలాంటి కాంప్లికేటెడ్ పేరు ఉన్నప్పుడు అసలు మన ఊరి పేరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకున్నారు, సంతోషం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తెలుసుకోవాలి. గతంలో మరి విద్యా వ్యవస్థని కొంచెం భ్రష్టు పట్టించడం జరిగింది. ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మీడియం కూడా అవసరమే, కానీ బలమైన పునాది అవసరం. ఇప్పుడు మనకు అందమైన బిల్డింగ్ కడతాం, ఆ బిల్డింగ్లో పైకి మనం కనపడేది వేరు, బలంగా ఉండటానికి కింద ఉండేది రాయి, ఇసుకే. కాబట్టి మన ఫౌండేషన్ బలంగా ఉంటే బిల్డింగ్ ఎలా బలంగా ఉంటుందో మన మాతృభాషను మనం గౌరవించాలి. అందరికీ కూడా తెలుగులో ప్రావీణ్యత ఉండాలి. ఇంగ్లీష్ని అందరం నేర్చుకోవాలి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వీలైతే, ఎవరికైనా ఫ్లూయెన్సీ రాకపోతే చక్కగా మనం కమ్యూనికేట్ ఇంగ్లీష్లో కూడా చేయగలిగే విధంగా తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్పించగలిగితే, ఇంగ్లీష్ అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మీడియా. సో ఆ విషయంలో తప్పకుండా అడ్మినిస్ట్రేటర్ గారు శ్రద్ధ తీసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అవసరమైతే 1 గంట ఎక్స్ట్రా అయినా సరే ఉండాలి. సౌర విద్యుత్ పైనే ప్రపంచం దృష్టి ఉందని, 2023 నాటికి భారతదేశంలో 5.8% సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ విఎల్ ఇందిరాదత్ అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఓఆర్బీ బెనర్జీ, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇంద్రదత్ మాట్లాడుతూ ఇప్పటికే పెద్ద హోటళ్లు, హాస్పిటళ్లు వంటివి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నాయని, ఇది ప్రపంచంలో మన స్థానాన్ని బాగా మెరుగుపరిచిందని, 2023లో ఏకంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ జనరేటర్ గా అవతరించిందని, వేగవంతమైన సౌర విద్యుత్ విస్తరణలో జపాన్ను అధిగమించిందని అన్నారు. గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్ నివేదిక ప్రకారం 2015లో సౌరశక్తి విస్తరణలో భారతదేశం 9వ స్థానంలో ఉందని, దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 2015లో 0.5% ఉండగా 2023లో 5.8% పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కె శ్రీనివాసరావు, పి వెంకట్, ఓఆర్బీ బెనర్జీ, పి కృష్ణవంశీ, చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అయోధ్యరాజు తదితరులు పాల్గొన్నారు. సో ఈ కంపెనీ వచ్చేసి గత 17 ఏళ్ళుగా మన భారతదేశం అంతటా కూడా మన అన్ని స్టేట్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన కంపెనీ యొక్క, మన సంస్థ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ సోలార్ ప్యానల్ అంటే ప్లేట్లు కూడా మనమే తయారు చేస్తున్నాం. బెంగళూరులో మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అక్కడే తయారీ అయ్యి కస్టమర్ దగ్గరికి డైరెక్ట్గా వస్తుందండి. మధ్యలో ఎవరు కూడా డీలర్స్ కానివ్వండి అటువంటి ఎవరు ఉండరండి, మిడిల్ పర్సన్ ఎవరు ఉండరండి. సో ఎందుకు అంటే ఈ పవర్ కన్స్ అనేది ఇవాళ మనకి చాలా ఎక్కువ ఉందండి.
సో రోజు రోజుకి పవర్ టారిఫ్ అంటే యూనిట్ కాస్ట్ అనేది పెరుగుతుందే తప్ప తగ్గలేదు. మీరు ఒకవేళ మన ప్రొడక్షన్ అనేది పెరగవచ్చు తగ్గొచ్చండి ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో. కానీ మీరు కట్టే నెల ఇంటికెళ్ళి చూడండి, కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానివ్వండి, మీరు చూస్తే రోజు రోజు పవర్ అనేది మేజర్ సమస్య అయింది. ఎస్పెషల్లీ మన ఈ భీమవరం ఈ బిల్డ్ అంతా చూస్తే ఆక్వా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. ఇందులో మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చేది పవర్ కన్సర్న్. అంటే ముందుగా మీకు రా మెటీరియల్ ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ థింగ్ లేబర్ అవి ఉంటుంది, అంటే మ్యాన్ పవర్ ఉంటుంది, మూడో విషయం వచ్చేసి పవర్ అండి. సో ఈ పవర్ నుంచి మనం సేవింగ్ చేసుకుంటే మనం బయట ఉండే కాంపిటెన్స్ నుంచి మనం ఎలా బెస్ట్ ఉండొచ్చు అనేది ఈ మీటింగ్ గురించి. సోలారు అనే దాని మీద రైతులకి అలాగే గృహం కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల లాభాలు ఏంటని తెలియజేయడం కోసం మా పిలుపు మేరకు ఓఆర్బి ఎనర్జీ అనే సంస్థ బెంగళూరు నుంచి రావడం జరిగింది. దాని ప్రతినిధులు ఈవీ ఎనర్జీ నుంచి కృష్ణవంశీ గారు రావడం జరిగింది. వారి చేత ఆల్రెడీ ఇప్పుడు సెమినార్ జరుగుతుంది. వీరికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇండస్ట్రియలైజర్ కానీ రూఫ్ టాప్ మీద కానీ గృహాలకి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అలాగే ఈరోజు చూస్తే అక్వా పరిశ్రమలో మేజర్ కాంపోనెంట్ ఎలక్ట్రిసిటీ వలన బిల్లులు కట్టలేక కోవిడ్లో కూడా చాలామంది ఎన్నో అవసరం పడడం జరిగింది. కానీ ఈ పవరు సోలార్ పవర్ ఇవ్వడం వల్ల రైతులు కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టిలో చేసేటువంటి తీసుకెళ్లే అవకాశం ఉందేమో అని ఈ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం ఒకటి చేయడం జరుగుతుంది. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది 95 సంవత్సరాల చరిత్ర కలిగింది. మేము మూడు స్టేట్స్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 25 సంవత్సరాలతో మేము అప్లికేషన్ అయ్యి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ట్యాక్సేషన్ కానీ, జిఎస్టీ కానీ, అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి కానీ దీని మీద అవేర్నెస్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మోటార్ సైకిల్ చోదకులు హెల్మెట్ ధరించడం నైతిక బాధ్యత అని, ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, హెల్మెట్ స్వయం ప్రాణరక్షణకు మార్గదర్శకమని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి భీమారావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. ఎస్పీ భీమారావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రజల్లో అవగాహన రాహిత్యం, నిర్లక్ష్య ధోరణితో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ పలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని, పోటీలను కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీకాంత్, దేశం శెట్టి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరి శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ ధరించనే కార్యక్రమానికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీమతి అజితా ఐపీఎస్ వారు ఆధ్వర్యంలో మరియు స్వచ్ఛంద సంస్థ అంతా కలిసి ముఖ్యంగా ఈ హెల్మెట్ ధరించడం వలన చాలామంది తమ ప్రాణాలు కాపాడుకుంటారు. అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించడం వలన ఎటువంటి యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా ఎదుటి వ్యక్తులు కూడా ప్రమాదానికి బారిపడకుండా అందరూ కూడా హెల్మెట్ ధరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రాణం చాలా విలువైనది, ఎదుటివారి ప్రాణం కూడా విలువైనది. కాబట్టి హెల్మెట్ అందరూ ధరిస్తే ఈ యాక్సిడెంట్ల నివారణ అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈ మంచి కాన్సెప్ట్ పెట్టినందుకు విజ్ఞాన వేదిక వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది అందరూ కూడా ఆ స్వీయ రక్షణ, ఇది స్వయం రక్షణ, ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వెస్ట్ గోదావరి తరఫున అందరినీ, ప్రజలందరినీ కూడా మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. హెల్మెట్ గురించి మనందరికీ తెలిసిందే. హెల్మెట్ అనేది ధరించడం వల్ల మన కుటుంబాన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనం బాగుంటే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ వాడండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మనల్ని రక్షించుకోండి. అలాగే మన ఫ్యామిలీ కూడా మన మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా హెల్మెట్ ధరించి మన ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించాలని కోరుకుంటూ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ మరి మాతో భాగస్వామ్యం ఈ కార్యక్రమాన్ని మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు అధిక జనాభా, విపరీతమైన బళ్ళు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రతి రోడ్డు మీద ఇంచుమించు చూస్తుంటే, పేపర్ చూస్తుంటే అతి భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి పోలీస్ శాఖ ఎంతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా మరి వారు చెప్పిన సూచనలు మనం పాటించలేదు. ఆ సూచనలు ఏంటంటే మొట్టమొదట హెల్మెట్ ధరిస్తే
ప్రాణానికి ముప్పు లేదు అని తలకాయ ఎప్పుడైతే బద్దలవుతో ప్రాణానికి ముప్పు లేదని చెప్పేసి డాక్టర్స్ ఐఎంఏ మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తేనే జరిగింది. ఎలాంటిది హెల్మెట్ వాడండి అని చెప్తున్నారు. దీని బరువేం కాదు, ఏమీ కాదు. మన ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ వాడమంటున్నారు. అయితే మనం నిర్లక్ష్య ధోరణిలో ఏమవుతుందంటే వెళ్ళిపోతున్నారు, తిరుగుతున్నారు, ప్రమాదం జరిగిందో ఆలోచిస్తారు, ఆ కాసేపు మళ్ళీ అంటారు, మళ్ళీ మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదిత్య వీళ్ళవారి సారథ్యంలో, ఏఎస్పీ భీమారావు గారి సారథ్యంలో భీమవరం పట్టణంలో అన్ని కళాశాలల్లో కూడా ఈ అవేర్నెస్ హెల్మెట్ మీద, అలాగే ట్రాఫిక్ నిబంధనల మీద ఒక అవేర్నెస్ స్టూడెంట్స్తో ర్యాలీలు, కొన్ని కాంపిటీషన్స్, అలాగే సదస్సులు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, ఆర్థికలేమితో ఉన్నత విద్యకు వెళ్లలేని ప్రతిభావంతులను ప్రోత్సహించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థికి ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో దాతల సహకారంతో 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, పేదరికంతో ఉన్నత విద్యకు వెళ్లలేని విద్యార్థులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వారికి సహకారం అందిస్తామన్నారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. పట్టణంలోని చెక్కవారి వీధికి చెందిన కొల్లి చైతన్య సాయి భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో EEE 3వ సంవత్సరం చదువుకున్నాడని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విద్యార్థికి దాతలు కొడాలి రమేష్ బాబు, పొత్తూరి బాపిరాజు, మధు, కోళ నాగేశ్వరరావు, కోళ నాగబాబు, రాయలం శివకృష్ణ, గంటా త్రిమూర్తులు, కార్మూరు సత్యనారాయణ, భూషణం, తోలేరు శ్రీనులు మొత్తం 50,000 రూపాయలు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, గంటా త్రిమూర్తులు, చల్లారాము, కోపినిడి బాబీ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం నియోజకవర్గంలోని బాగా చదువుకుని ఫీజులు కట్టలేని తల్లిదండ్రులుంటే వాళ్ళకి సహకారం చేసి ఆ బిడ్డలను చదివించాలని ఆలోచన చేశాం దాతల సహకారంతో. ఈరోజు దాతల సహకారంతో కొల్లి చైతన్య సాయి కృష్ణ, ఇతను ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్నాడు. EEEలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తల్లిదండ్రులు ఇబ్బంది పడి ఫీజు కట్టారు. 3rd ఇయర్ ఫీజు కట్టలేక చదువు మానిపించేద్దామని నా దగ్గరికి వచ్చారు. చదువు మానిపించవద్దు, ఫీజు నేను కడతానని చెప్పి దాతల సహకారం తీసుకొని 70,000 రూపాయల ఫీజు ఈరోజు కట్టడం జరుగుతుంది. ఎవరైనా కష్టపడి చదువుకుని మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా వెనకబడి ఉంటే మా దృష్టికి తీసుకురండి, వారికి మేము సహకారం చేసి చదివిస్తామని చెప్పి తెలియజేస్తాం. గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 27వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్డులో స్వర్గీయ పిల్ల ఎలిజబెత్ నవమణిరాజు 32వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పిల్ల విక్టర్ దేవరాజ్ ఆధ్వర్యంలో 80 మంది వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, గత 32 ఏళ్లుగా విక్టర్ దేవరాజ్ వారి తల్లి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విశేషమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని అన్నారు. పిల్ల విక్టర్ దేవరాజ్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని అన్నారు. అనంతరం 80 మంది వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు విజురొత్తు రాఘవులు, మైలాబతుల ఐజాక్ బాబు, మల్లువలస రాము, లంకి శ్రీను, ముచ్చకర్ల శివ, అల్లు శ్రీనివాస్, జోషిబాయ్, విలియం ఖేర్ తదితరులు పాల్గొన్నారు. పిల్ల ఎలిజబెత్ గారి 32వ వర్ధంతి సందర్భంగా పేదవారికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం దేవరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. వారి కుటుంబం మొత్తం కూడా భీమవరం మున్సిపాలిటీలో పనిచేసింది. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజలకు సేవ చేయాలి, పేదవారికి సేవ చేయాలని ఆలోచన చేసి ప్రతి సంవత్సరం తల్లిగారి పేరున ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు పేద తల్లులకి బట్టలు పంపే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల దేవరాజు గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఆవిడ గతంలో మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. అదేవిధంగా మన దేవరాజు గారు కూడా మున్సిపల్ హౌస్లో పనిచేశారు. అదేవిధంగా తండ్రి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా మున్సిపల్ హౌస్లో పనిచేయడం జరిగింది. మరి ఎలిజబెత్ గారు మరి గతంలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఎంతోమందికి సేవలు అందించి వైద్యం చేసేవారు ఆ రోజుల్లో ఉచితంగాను. అందుగురికే ఇప్పటికీ ఎలిజబెత్ అమ్మగారు కాకుండా
వ్యాక్సినేటర్ అమ్మగారు అందరికీ పెద్ద పేరు ఈ ఏరియాలో ఎంతోమంది సేవలు అందించిన వ్యక్తి. మరి ఈరోజు మరి ఆవిడ పేరు వాళ్ళ కుమారుడు పిల్లా దేవరాజు గారు. ఆయన మొత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి ఎంతోమందికి పేదలకి ఫీజులు కట్టించడం కానీ, బట్టలు అందించడం కానీ, అదేవిధంగా వైద్య చేయడం కానీ మరి ఎంతోమందికి దేవరాజు గారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మనస్ఫూర్తిగా అభినందిస్తూ. మా నాన్నగారు మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు, మా అమ్మగారు హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు, నేను ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా పనిచేశాను, మా మిస్సెస్ సీనియర్ అసిస్టెంట్గా పనిచేశారు, మా తమ్ముడు హెచ్ఎంగా పనిచేశారు. బీఆర్ మున్సిపాలిటీలో 5 మరి పనిచేసామంటే చాలా గ్రేట్. మరి ఇప్పటికి ఒక ఉద్యోగం కావాలంటే చాలా కష్టంగా అయిపోతుంది. మరి ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల క్రితం మదర్ తెరిసే విగ్రహం మరి భారీ ఎత్తున ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన చేతుల మీదుగా మరి చాలా పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నా అదృష్టం ఏంటో మళ్ళీ అనిబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా కావటం నా అదృష్టం. మరి చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ గలవారు ఎమ్మెల్యే గారు. ఏది కావాలన్నా మనకి ఎంత సంతోషంగా మనకు చేస్తున్నారో మరి దేవుడు మరి కనుకరించి మరి మన భీమవరపట్నానికి ఎమ్మెల్యేగా చేసేందుకు కానీ వాళ్ళకి ప్రత్యేకంగా మదర్ తెరిసా ఇంటర్నేషనల్ అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఆయన కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం రజక చెరువులను పూడ్చి ఇళ్ల స్థలాలకు ఇవ్వడం హేయమైన చర్య అని రాష్ట్ర రజక సంఘం నాయకులు సిహెచ్ కట్లయ్య అన్నారు. గురువారం ఆకివీడు మండలం కోళ్లపరు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ రజకులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రామచంద్రరాజు, మండల రజక సంఘం అధ్యక్షులు పెరుమాళ్లు, కేతినేడి గాంధీ, డేగల రామ్మోహన్ రావు, నౌడూరి పెద్దిరాజు, మల్లేశ్వరి, దుర్గా, జయ, కరుణతో పాటు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. రజకుల చెరువు ఇంతవరకు లోగడ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి అన్యాయంగా మరి ఆ ఇల్లు పట్టాలు ఇవ్వటం జరిగింది. దాన్ని మేమంతా కూడా ఖండించాం. అప్పుడు మరి 30 మందికి జీవనోపాధి, ఊరందరికీ బట్టలు ఉతికే చెరువు అది. అటువంటి రజకుల చెరువుని అన్యాయంగా ఆ వైసీపీ ప్రభుత్వం అలా పూర్తి చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి నాయకులకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా గ్రామం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. చెరువును వారికి అప్పగించేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి వైసీపీ ప్రభుత్వంలో మరి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అన్యాక్రాంతంగా పూడ్చివేశారు. మరి దాని విషయమై మేము హైకోర్టుని సంప్రదించినప్పుడు మాకు దాని మీద స్టే ఇచ్చారు. కాబట్టి మాకు అనుకూలంగానే మాకు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం. అలాగనే ఇప్పుడు కూడా మరి గ్రామంలో నాయకులు అలాగే పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండి మా పక్షంగా నిలబడి మరి వృత్తి చేసుకునేటువంటి మాకు ఆ చెరువు తవ్విస్తారని మాట ఇచ్చారు. కాబట్టి అదే ప్రకారంగా మరి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా చెరువు మాకు తవ్వి అప్పగించాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ విషయంలో మండల రెవెన్యూ ఆఫీసులో కొంతమంది అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కూడా గత ప్రభుత్వానికి తొత్తులయ్యి మాకు అన్యాయం చేశారు. ఇది దురదృష్టకరమైన విషయం. అయితే ఈ విషయంలో మేము అప్పుడు మాట్లాడడం జరిగింది. అయితే సర్పంచ్ గారు మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మీకు తప్పనిసరిగా చేస్తామనే వారు ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఆ ఎష్యూరెన్స్ వారు కట్టుబడి ఈ రోజు నాడు కూడా ఇక్కడ రావడం జరిగింది. పంచాయతీ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో నేను త్వరలో వారిని కలదలిసాము. 100-200 మంది మేము కలదలిసాము. అయితే ముఖ్యంగా ట్యాంక్స్ మీద ఉంటుంది కాబట్టి మాకు మాన్యువల్ రైట్స్, రజకుల చెరువు మీద మాన్యువల్ రైట్స్ ఇచ్చి చుట్టూ ఫినిషింగ్ ఇచ్చినట్లయితే మాకు ఉపకారం ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 885 గ్రామాలు ఉంటే 300 గ్రామాలకే చెరువులు ఇచ్చారు. తద్బా గ్రామాలకు మేము చెరువులు పెడితే అనేక గ్రామాల్లో అవహేళన చేస్తూ ఈ సాగలోడు చెరువు ఎందుకు వచ్చే ఆదాయం మనమే తింటాం కదా అని ఆలోచనలు అనేక గ్రామాలు చేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. అలా జరిగితే మేము సహించము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందుబాటులోకి సూపర్ ఫైన్ రకం బియ్యం. భీమవరం రైతు బజార్లో ప్రభుత్వ విక్రయ కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి దాతల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఇచ్చిన హామీలను నెలలోపే అమలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చూస్తారు. ఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల, ఇందుకూరి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముదునూరి. ప్రతిభకు పేదరికం అడ్డు కాదు. ఆర్థిక లేమితో ఉన్నత విద్యకు వెళ్లలేని ప్రతిభావంతులను ప్రోత్సహించాలి. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.